జై శ్రీరామ్ అండి అందరికీ. పాత సామాన్లు అలానే ఎలా ముత్తుకుంటారు అంటే, పాత సామాన్లు కొంటామండి, ఇనుము కొంటాము, ఇంకేదైనా చెత్త సామాన్లు ఉంటే కొంటాము అని చెప్పేసి చెప్పుకుంటూ ఒక మైక్ పట్టుకొని తిరుగుతారు కదా. సో దాంతోపాటు 10 రూపీస్ ఐటమ్స్ వస్తాయి బళ్ళ మీద. అంటే మీరు క్లిప్ కొనండి, లేకపోతే రబ్బర్ బ్యాండ్ కొనండి, పిన్నీసులు కొనండి, ఏవైనా కొనండి, కానీ ఒక ఐటమ్ వచ్చేసి 10 రూపీస్ అని చెప్పేసి ఒక మైక్ అంటే పెట్టేసుకొని ఊరంతా తిరుగుతూ పాపం వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు పడుతూ అమ్ముకొని ఆ వచ్చిన దాంతో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. సో అలాంటి వాళ్ళని చూసాము, వాళ్ళ కష్టాన్ని చూసాము. బట్ ఇంకొంతమంది ఉంటారు, ఎలాంటి వాళ్ళు అంటే షాప్లకు వెళ్ళిపోయి, వేరే వాళ్ళ షాప్లకు వెళ్ళిపోయి ప్రమోషన్ పేరుతోటి వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి, తొందరగా కొనేసుకోండి, 1000 రూపాయలేనండి, 1500 2000 సింపుల్ అండి, అసలు ఈ ధరలకి రానే రావండి, ఇంకెక్కడా ఉండవండి ఈ ధరలకి. ఎలా ఉంటుందంటే సొంత బ్రాండ్ ఏదో ప్రమోషన్ చేసుకున్నట్టే పక్కన వాళ్ళ బ్రాండ్ని, పక్కన వాళ్ళ షాప్ని కూడా వీళ్ళు విపరీతమైన ప్రమోషన్ చేసేస్తారనమాట. అరే నాకు అర్థం కాదండి, ఇప్పటికీ కూడా కొన్ని అర్థం కావు నాకు. ఎందుకంటే ఈ 2000 అంటే అంత సింపుల్ మ్యాటరా? ఏముందండి, ఏమొస్తాయండి 2000 కంటే బొచ్చడు వస్తాయండి. 2000కి మధ్యతరగతి వాళ్ళ దగ్గరకు వచ్చి అడగండి, 2000కి ఎన్ని వస్తాయో ఏమేమి వస్తాయో తెలుస్తుంది. ఆడ దొరుకుతుందండి 2000కి చీరలు? భలే ఉన్నాయండి, తక్కువ ధరకు ఉన్నాయి. అరే 25,000 చీర అంట 12,500 అంట, 50% డిస్కౌంట్ అంట 12,500 అంట. ఎంత తక్కువ ఉందండి 12,500 చీర? 50,000ది 25,000 కంట 50% డిస్కౌంట్తో. ఎంత తక్కువ ఉందండి, 25,000 చీర ఈజీగా కొనేసుకొని పోవచ్చండి. ఎంత క్వాలిటీగా ఉందో, ఎంత బాగుందో. ఆ క్లాత్ పేరు తెలియదు, ఆ డిజైన్ పేరు తెలియదు, ఆ ప్యాటర్న్ ఏందో తెలియదు, ఏమీ తెలియదు. ఏదో మన నోటికి వచ్చింది, మన కళ్ళతో మనం చూసేసాము. 25,000 చీర ఉండగానే సంకలు ఎగరేసుకుంటూ పోయి కొనుక్కునే వాళ్ళు ఉంటారని అలా ఫీలింగ్. 2000కి ఏమొస్తుందండి, ఏమీ రావట్లేదండి. బయట చీర వస్తుందండి మీకు అని మాట్లాడుతున్నారు. ఆ 2000కి బయట చాలా వస్తాయి. ఒకసారి వెండి దగ్గరికి వెళ్ళండి, ఎన్ని గ్రాములు వస్తుందో తెలుస్తుంది. అసలు కొంచెమన్నా మినిమం ఆలోచన లేకుండా పనికిమాలిన వాటికి, పనికిరాని వాటికి ప్రమోషన్లు చేసుకొని వాళ్ళు డబ్బులు గడించడమే కాక జనాల దగ్గర ఉన్న డబ్బులు కూడా తీసి పాకెట్లోంచి తీసి అట్లా ఖాళీగా వేస్ట్ చేయడం అయితే వీళ్ళ తర్వాతేనండి ఎవరైనా. వీళ్ళు ఇప్పించాలి, తక్కువ రేటు కదా పాపం. 2000 అంటే చాలా తక్కువ వాళ్ళకి. మరి అంత తక్కువ ఉన్నోళ్ళు వాళ్ళు ఎన్నైనా చీరలు కొనగలుగుతారు, ఇప్పించగలుగుతారు. కాబట్టి పాపం ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో డైలీ డైహార్డ్ ఫ్యాన్స్ భజన బ్యాచ్ ఉన్నారు కదా, కనీసం వాళ్ళకన్నా ఇప్పించండి. మీకు 2000 చాలా చిన్న బడ్జెట్, అసలు అది కంటికి కూడా కనిపించని బడ్జెట్ కదా మీకు. మరి అవి తీసుకొచ్చేసి శుభ్రంగా మీ భజన బ్యాచ్ కన్నా ఇప్పించండి, చాలా తక్కువ రేటు కదా. అరే కొద్దిగన్నా ఆలోచన లేకుండా ఇష్టం వచ్చిన పనికి మళ్ళీ ప్రమోషన్స్ అంట, అది కూడా మదర్స్ డేని అడ్డం పెట్టుకొని. చాలామంది మదర్స్ డేకి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు, ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. బాండింగ్ అనేది మదర్ అండ్ డాటర్స్కి, మదర్ అండ్ సన్స్కి చాలా మంచి బాండింగ్ అనమాట. ఎలాంటి ఎంత ఇచ్చినా వెలకట్టలేము, కానీ ఒక చిన్న సంతోషం వాళ్ళకి చేతనైంది. అసలు చిన్నపిల్లలైతే వాళ్ళు చిన్న డ్రాయింగ్ ఏదన్నా మంచిగా మనసుకు నచ్చిన డ్రాయింగ్ వేసి ఆ డ్రాయింగ్ పేపర్ని కూడా మదర్స్కి గిఫ్ట్గా ఇచ్చి సంతోషపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒక చీర 25,000 చీర కొనిపిస్తే అది బాండింగ్ అని అనిపించుకోదు, లేకపోతే ఇంకేదన్నా అనిపించుకోదు. అది తిరిగి వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఎప్పటిదో ఓల్డ్ మోడళ్ళు అయినా నాకు అర్థం కాదండి. ఈ బట్టల షాపులను కూడా చూస్తే నాకు విచిత్రం ఏమనిపిస్తుంది అంటే, నువ్వు 50,000 చీర నువ్వు ఇప్పుడు 50% డిస్కౌంట్ పెట్టడానికి ముందు 50,000కి అమ్ముంటావు కదా. అంటే నీకు 25,000 ఇప్పుడు వేస్తున్నావంటే నువ్వు లాభం లేనిది ఇప్పుడు 25కి కూడా రాదు కదా. సో ఆ 50,000లో నువ్వు ఎంతమంది దగ్గర మినిమం ఇప్పుడు నువ్వు చెప్పిన రేటు ప్రకారమే ఒక చీరకి 25,000 లాభం వేసుకున్నా, ఒక 10 చీరలు అమ్మినా నీకెంత లాభం వస్తుంది చెప్పండి. అంటే అంత రేటు తక్కువ ఉన్న చీరలు కూడా రేటు ఎక్కువ చెప్తే మనం పొలోమని వెళ్ళి కొనేసుకుంటున్నామండి. మరి మనకు ఆలోచన లేదా, లేకపోతే మనల్ని మోసం చేయడం అవతల వాళ్ళకి అంత తేలిక, అంత సింపులా అనేది నాకు అర్థం కావట్లా.
చాలామంది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో వెరైటీస్ ఎక్కువ ఉంటాయి, మోడల్స్ ఎక్కువ ఉంటాయి, రేట్ ఎక్కువ ఉన్నా సరే క్వాలిటీ ఉంటుంది అన్న ఒక అపోహతోటి వెళ్ళిపోతున్నారు. కానీ అలా ఏమీ లేదండి. మీరు చిన్న షాప్లకు కూడా వెళ్ళండి, అదే క్వాలిటీ ఉంటుంది, కానీ రేటు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదే నువ్వు పెద్ద షాపింగ్ మాల్కి పోతే ఒక 10,000 చెప్పాడు అనుకోండి, చిన్న షాపింగ్ మాల్కి పోతే 500లోనే వస్తుంది. నీకు వాళ్ళు ఖర్చంతా మన మీద వేస్తారు, ఏసీలు పెడతారు, ఆ యాంబియన్స్, చుట్టూ యాంబియన్స్, వర్కర్స్ శాలరీస్, ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే 500 చీరని 5,000 10,000 వేస్తేనే వాళ్ళకి గిడుతుంది. మనం ఏమనుకుంటాం, క్వాలిటీ చాలా డిఫరెన్స్ అని మనం అనుకుంటాం, కానీ అక్కడ ఏ మాత్రం తేడా ఉండదు. 500 మెటీరియల్ కూడా ఆ 10,000 చీరకు సంబంధించి సేమ్ దానిలాగానే ఉంటుంది. అలాంటప్పుడు మనం పిచ్చోళ్ళమై వాళ్ళకి జీతాలు మనం ఉత్త పుణ్యానికి తేరగా ఇస్తున్నట్టే. కొంచెం అన్నా ఆలోచించుకోవాలి అబ్బా జనాలు. ఇలాంటి ఇక వాళ్ళైతే ఇంకా ఎక్కువ తల్లే అంత తినేసింది, నా ఒకటికి 2 రెట్లు ఎక్కువ తినేసింది అనుకుంటే కూతురు అంతకు మించి. మామూలుగా వాళ్ళ వీడియోస్లో దిక్కుమాలిన వీడియోస్ ఏముంటాయండి, అది చేసాము, ఇది చేసాము, అది పండింది, ఇది పండింది, చెట్టుకి ఆ కాయ వచ్చింది, ఆ కాయకి ఈ పుచ్చు వచ్చింది, లేకపోతే ఇలా పగిలిపోయాయి, ఒక్కొక్క కాయ ఇంత వెయిట్ ఉంది, ఇవే కదండి వీడియోస్. ఆల్రెడీ చూసి వస్తున్నాం కదా. మళ్ళీ ఇక్కడ కూతురు దాంట్లో కూడా మళ్ళీ గార్డెన్ టూరు, హౌస్ టూరు, ఇంకో టూరు. అరే మామిడికాయల దగ్గర కూడా ఒక అరగంట సోదండి బాబు. ఎలా చూస్తున్నారండి, 40,000 మందో 50,000 మందో చూస్తున్నారు పర్ డేకి వీడియో. మినిమం 1000 లైక్స్ ఉంటున్నాయి. అది ఇద్దరు దాంట్లో కంటెంట్ ఒకటే అయినప్పుడు ఎలా చూడబుద్దేస్తుందో మరి నాకు అర్థం కాదు నిజంగా. ఒక మామిడికాయ వాళ్ళు చెట్టుకి ఎప్పుడు కేజీ మామిడికాయ ఉండవా అండి? చాలా చోట్ల ఇప్పుడు మనం బయట కొనడానికి పోయాం, ఒక్కొక్క కాయ దాదాపు ఆ కేజీకి పైన కూడా ఉన్న కాయలు ఉన్నాయి. సో అవి మీరు ఆటోమేటిక్గా పాపం ఆ చెట్టు ఎవరైతే కాపు వచ్చిందో ఆ చెట్టు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళలాగా బిల్డప్ వేసుకోవట్లేదే. అరే మా చెట్టు కాయ 1.5 కేజీ ఉంది, 2 కేజీలు ఉందని వీళ్ళలాగా బిల్డప్ వేసుకోవట్లేదే. ఎంత టూ మచ్ బిల్డప్ అంటే వీళ్ళు ఒక కాయ కోసిన దాన్ని అక్కడ వెయింగ్ మిషన్ మీద వెయిట్ పెట్టి ఈ కాయ కేజీ ఉంది, 2 కేజీలు ఉంది, 3 కేజీలు ఉందని చెప్తారు. ఎవరికి ఉపయోగం అండి? కేజీలు ఉంటే నువ్వు తిను, కూర్చో, నువ్వు అరిగేదాకా తిను, ఎవడొద్దన్నాడు? జనాలకి ఏం ఉపయోగం అది? మరి బయట జనాలందరి ఇళ్ళల్లో కూడా చాలామంది కాయలు పెంచుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాంటి నీ దిక్కుమాలిన వీడియోలు చెయ్యమని నా ఉద్దేశం. అరే కొన్ని సీడ్స్ అంటే ఇప్పుడు మీకున్నాయి చిత్తూరు మామిడికాయలు ఒక వెయిట్ ఉంటాయి, రసాలు ఒక వెయిట్ ఉంటాయి, అలానే బంగినపల్లి ఒక వెయిట్ ఉంటాయి, ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో ఒక్కొక్క మామిడి పండు ఒక్కొక్క సైజులో అలానే ఒక్కొక్క వెయిట్లో ఉంటుంది. ఇప్పుడు అరటిపళ్ళే చూడండి, మీకు చాలా చోట్ల డిఫరెన్స్ అరటిపళ్ళ పేర్లు వినిపిస్తూ ఉంటాయి. నార్మల్ అరటిపళ్ళని, తర్వాత ఇంకే ఉంటాయి, వాటి పేరు గుర్తు రావట్లేదు ఏంది. సో కొన్ని బాగా లావు ఉంటాయి, అవి పచ్చిగా ఉన్నప్పుడే తినాలి, పండిన తర్వాత మరీ అసలు తినలేము, మెత్తగా పిసక అయిపోతాయి అన్నమాట. సో అలా ఉంటుందన్నమాట. ఒక్కొక్క ఫ్రూటు ఒక్కొక్క వెయిట్ అనేది జనరల్గా దాని సహజమైన వెయిటే ఉంటుంది. సో దాన్ని పట్టుకొని మా ఇంట్లో మాత్రమే ఇంత వెయిట్ ఉన్న కాయలు వచ్చాయి అని ఏదో బిల్డప్ వేసుకొని, ఏందో ఆ బిల్డప్ చూస్తే నాకు చాలా ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. ఒకళ్ళకి మించి ఒకళ్ళబ్బా, అబ్బాబ్బాబ్బా ఏం ఆర్టిస్టులు అబ్బా, ఒకే కొంపలో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారంటే నమ్మబుద్ధి వేయట్లే నాకు. చూస్తున్నాం కదా, కాకపోతే ఒకే ఇంట్లో ఇంతమంది ఆర్టిస్టులు మళ్ళీ చూపించే లొకేషన్స్ అవే, చూపించే వాళ్ళే, మాట్లాడేది వాళ్ళే, కానీ మేమేదో కొత్తగా చేసేసాం వీడియో అన్నంత బిల్డప్ ఇస్తారు. ఏమీ ఉండదు, తుస్సే. ఇంక ఇదేనండి. నేనైతే నాకు చూసిన తర్వాత చాలా ఇరిటేషన్ అనిపించింది. చిన్న షాపుల్లో చీరలు కొనమని చెప్పకుండా అలాంటి షాపులకు వెళ్ళి వాళ్ళేమో 30,000 40,000 ప్రమోషన్ పేరుతో తింటారు, జనాలనేమో ఇలా ముంచేస్తారు. అందుకని కోపం వచ్చి వీడియో చేశాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.